ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతి ఉదయకాలం దేవుడిచ్చిన వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు ఇస్తూ ఉన్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. అంతేకాకుండా తన బిడ్డలకైనా ప్రతిదినం వాగ్దానంతోనూ ప్రార్థనతోనూ దినమును ప్రారంభించుకొని దినమంతయు ఆయన కృపను ఆయన కాపుదలను పొందుకునే కృపను దేవుడిస్తున్న విధానాన్ని బట్టి మనమందరము దేవునికి స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో ఆయన మనందరితో మాట్లాడుతున్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతూ ఉన్నానండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనమును మనం చదువుకుందాం. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగు చేయవాడను, సమాధానకర్తను కీడును కలుగు చేయవాడను నేనే, యెహోవాను నేనే వీటన్నిటినీ కలుగు చేయవాడను, యెహోవాను నేనే వీటన్నిటినీ కలుగు చేయవాడనని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. అయితే ప్రియదేని బిడ్డలారా, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1 నుండి మనం చూసినట్లయితే ఎవరిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారో ఇక్కడ దేవుని వాక్యములో ఇక్కడ జరిగిన సందర్భాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే పారసికపు రాజైన కోరేసును ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. కోరేసు దేవుని ఎరగనివాడు అయినప్పటికీ కూడా తన ప్రజల విషయమై కోరేసును దేవుడు ఎలా వాడుకుంటున్నారో ఆయన ఇక్కడ ముందుగా ఆయన మాట్లాడుతున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి ప్రియదేని బిడ్డలారా, దేవుని వాక్యంలోకి మనం వెళ్ళినట్లయితే 3వ వచనాన్ని నేను చదువుతున్నానండి. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనము నీకు ఇచ్చెదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. హల్లెలూయా. కోరేసు దేవుని ఎరగనివాడు గాని దేవుని బిడ్డలారా, ఆయన ప్రజల నిమిత్తం ఆయన ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము దేవుడు కోరేసును వాడుకుంటున్నట్లు కోరేసుకు బిరుదులు ఇచ్చినట్లు దేవుడు ఇక్కడ తన ప్రవక్త యెషయా ద్వారా మాట్లాడుతున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. ఆయన అట్టి రీతిగా మాట్లాడుతూ ప్రియదేని బిడ్డలారా, నేను వెలుగును సృజించువాడను అంటే నేను ఏమైనా చేయగలిగిన దేవుడను, నా ప్రజల నిమిత్తము నేను ఏర్పరచుకున్న నా ప్రజల నిమిత్తము నేను ప్రత్యేకపరచుకున్న నా బిడ్డల నిమిత్తము నేను ఏమైనా చేయగలిగిన దేవుడునని దేవుడు ఉదయకాల సమయంలో మనందరితో అయినా మాట్లాడుతున్నారు. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగు చేయవాడను, సమాధానకర్తను కీడును కలుగు చేయవాడను నేనే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు యూదులైన వారు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు, దేవుని ఆజ్ఞలను వారు మీరినప్పుడు, దేవునికి ఆయస్కరమైన పనులను వారు చేసినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు వారిని నెబుకద్నెజరు రాజునకు అప్పగించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరలా చెరలో నుండి వారిని విడిపించుట కొరకు దేవుని బిడ్డలారా కోరేసును దేవుడు ఏర్పరచుకొని దేవుని మందిరమును కట్టాలని దేవుడే కోరేసు హృదయంలో ప్రేరేపణ కలుగు చేసినట్లు ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1లో మనం చూస్తాం. చెరలో ఉన్నవారు ఇంకా చెరలో పుట్టిన వారు కూడా మరలా తిరిగి వచ్చి దేవుని మందిరములో వారు కూడా పాలు పంపులు పొందుకోవాలని తెలియజేసినట్లు ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 11లోను 2వ అధ్యాయము 1 నుండి మనం చదివినట్లయితే అక్కడ మనకు దేవుని వాక్యంలో మనకు అర్థమవుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నేను ఈ వాగ్దాన మాటలను దేవుడు మాట్లాడిన మాటలను మీకు చెప్తూ ఉన్నానంటే దేవుని బిడ్డలారా, దేవుడు ఏమైనా చేయగలిగిన వాడు. తన ప్రజల కొరకు ఆయన ఏమండి దేవుణ్ణి ఎరగలేని రాజులను ఆయన వాడుకున్నట్లు దేవునికి ఆయస్కరమైన పనులు చేసినప్పుడు నెబుకద్నెజరును దేవుడు వాడుకున్నారు. మరలా తన ప్రజలు ఆయన తట్టు తిరిగి పశ్చాత్తాపడినప్పుడు ప్రియదేని బిడ్డలారా కోరేసును దేవుడు వాడుకున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నారు, నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగు చేయవాడను, సమాధానకర్తను కీడును కలుగు చేయవాడను నేనే, యెహోవాను నేనే వీటన్నిటినీ కలుగు చేయవాడను. హల్లెలూయా. యెహోవాను నేనే వీటన్నిటినీ
కలుగు చేయవాడను. దేవుని బిడ్డలారా, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు. తన ప్రజల కొరకు దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎరగలేని వారిని సైతము ఆయన వాడుకొని తన ప్రజలకు మేలు కలుగు చేసిన దేవునిగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చెరసాలలో ఉన్న యోసేపును విడిపించుట కొరకు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ భక్షకారుల అధిపతిని, పానదాయకుల అధిపతిని దేవుడు వాడుకున్నారు. అంతేకాకుండా యెహోషువ యెరికో పట్టణములకు వేగుల వారిని పంపించినప్పుడు వారిని దాచిపెట్టుట్లో రాహాబును దేవుడు వాడుకున్నారు. ఎస్తేరు రాణిగా చేయబడుటకు దేవుడు మొర్దెకైను వాడుకున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ప్రజల కొరకు దేవుడు మనుషులను వాడుకునే దేవుడు. ఆయన ఏర్పాట్లో ఉన్న వారిని ఆయన వాడుకునే దేవుడని మనం ఎప్పుడూ మర్చిపోకూడదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు. మనకు మేలు చేయుటకు, మనకు సహాయము చేయుటకు అవసరమైతే దేవుణ్ణి ఎరగలేని ప్రజలను కూడా ఆయన వాడుకొని వారి ద్వారా మనకు సహాయము కలుగజేసే దేవుడండి. హల్లెలూయా. కోరేసును వాడుకొని మరలా దేవుని మందిర పనులను ప్రారంభించినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం విశ్వసించిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు వెలుగును కలుగజేసిన వాడైనా, అంధకారమును కూడా కలుగజేసిన వాడు ఆయనే. సమాధానకర్త ఆయనే, కీడును కలిగించేవాడు కూడా నేనే అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే దేవునికి వ్యతిరేకంగా మనం మారినట్లయితే, దేవుని ఆజ్ఞలను మనం మీరినట్లయితే, దేవుణ్ణి మనం దుఃఖపరిచినట్లయితే కీడును కలుగుచేయవాడను కూడా నేనే, యెహోవాను నేనే వీటన్నిటినీ కలుగు చేయవాడనని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. గనక మనం విశ్వసించిన దేవుడు మన నిమిత్తము మనుషులనైనా వాడుకుంటారు, మన నిమిత్తము ఎవరినైనా వాడుకొని మనకు మేలు చేసే దేవుడని మనం నమ్మి విశ్వసించగలిగితే చాలామంది అనుకుంటారు, వీరు దేవుణ్ణి ఎరగలేని ప్రజలు కదా, వీరి ద్వారా నేను సహాయం పొందుకోవచ్చా? బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఎంతో మందిని ఆయన వాడుకున్నారు. దానియేలు సింహపు బోన్లో ఉన్నప్పుడు దర్యావేసును దేవుడు వాడుకోలేదా? దేవుడు వాడుకున్నారండి. హల్లెలూయా. ఆయన వాడుకునే దేవుడు. మనల్ని విడిపించుట కొరకు, మనకు సహాయము చేయుట కొరకు దేవుడు కొంతమందిని వాడుకొని మనకు మేలు చేస్తానని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. ఆయన వెలుగును సృజించిన దేవుడు. యెహోవానగు నేనే వీటన్నిటినీ కలుగు చేసిన వాడను, నేనే కోరేషును ఏర్పరచుకున్నాను, నేనే నెబ్కద్నెజరును ఏర్పరచుకున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనక ఆయన మాటల యందు, ఆయన వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెనను, ప్రతి మాటను నమ్మి, ప్రవ్వా నా నిమిత్తము నీవు అనేకులను వాడుకొని నాకు సహాయము కొరకు మనుషులను నువ్వు లేపుతానని, మనుషులను వాడుకుంటానని, ఎవరో ఒకరి ద్వారా నాకు సహాయము కలుగు చేసి నేను కలిగి ఉన్న పరిస్థితుల నుండి నన్ను విడిపిస్తానని ఉదయకాల సమయంలో నువ్వు మాట్లాడుతున్నావు. అయ్యా నా సమస్య ఇది, నన్ను విడిపించని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవానగు నేనే వీటన్నిటినీ కలుగు చేయవాడను. ఆయనే అన్నిటినీ కలుగు చేసే దేవుడు, ఆయనే సహాయం చేసే దేవుడని నమ్మి విశ్వసించి దేవుని ద్వారా వచ్చే ప్రతి దీవెన, మేలు, ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడి వాగ్దాన మాటలను దీవించునుగాక. ప్రభు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం చక్కటి వాగ్దానంతో మా అందరితో మీరు మాట్లాడారు. అయ్యా మీరు ఏమైనా చేయగలిగిన దేవుడయ్యా, వెలుగును మీరే కలుగు చేశారు, అంధకారమును మీరే కలుగు చేశారు, సమాధానము కలుగు చేసే దేవుడు నీవే, కీడును కలుగు చేస్తానని, వీటన్నిటినీ కలుగు చేసిన వాడని నేనే అని మాట్లాడుతున్నారు. అయ్యా నీ ప్రజల కొరకు, నీ బిడల కొరకు ఎవరినైనా నువ్వు వాడుకుంటానని, వారి ద్వారా సహాయము చేస్తానని మాట్లాడుతున్నారు. మీకు స్తోత్రాలు. ఈ మాటలు విన్నా బిడలందరినీ మీరు దీవించండి. అయ్యా నీకు స్తోత్రాలు. నీ మాటలు ఏంటి విశ్వాసం ఉంచి మీ ద్వారా సహాయము, మేలు పొందుకునే కృప అయ్యా నీ బిడలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు నీ బిడలకు అనుగ్రహించండి. ఎవరైనా బలహీనలుగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరములు తాకమని
ప్రార్థిస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యమును, విడుదలను యేసుక్రీస్తు నామములో కలుగు చేయండి. ఎవరైనా ఏదైనా పనులు పూనుకుంటే తోడుగా ఉండండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దినమంతా రాకపోకల్లో మీ సన్నిధి, మీ కృపా తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.